నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గ్వాదర్ పోర్ట్ వెస్ట్ పాకిస్తాన్లో చాలా కీలకమైన పోర్ట్. దీన్ని నిర్మించింది అండ్ పూర్తి స్థాయిలో ఇంకా ఆపరేషన్లో తీసుకురావడానికి సంశయిస్తున్నది ఎవరంటే చైనా. జీపింగ్ చైనా ప్రీమియర్ ఆయన చాలా కన్సర్న్తో ఉన్నారు, ఎందుకంటే భారతదేశం ఈ పోర్టు మీద దాడి చేస్తుందేమో అని. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ఒక $50 బిలియన్ ప్రాజెక్ట్. దానికి ఫండింగ్ అంతా చైనా ఇస్తుంది. దీంతోపాటు రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్ ఉంది, అంటే చాలా కీలకమైన ప్రావిన్సులని కనెక్ట్ చేస్తూ భారతదేశానికి ముప్పు తలపెట్టేలాగా చైనా ఒక ప్లాన్తో వచ్చింది. చైనాకి ఇంట్రెస్ట్ ఏంటంటే తక్షణం ఈ పోర్ట్ వల్ల చైనాకు వచ్చే ప్రయోజనం ఏం లేదు, అలాగే కోల్పోయేది కూడా నష్టం కూడా ఏం లేదు. కానీ ఇన్ ది వేక్ ఆఫ్ రీసెంట్ కౌంటర్ అటాక్స్ బై భారత్, భారతదేశం ఇవాళ కౌంటర్ అటాక్ దిగింది పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకి ప్రొటెస్ట్ చేస్తూ. దాంతో దానికి సంబంధించి గ్వాదర్ పోర్టుకి ఏమన్నా థ్రెట్ ఉంటుందేమోనని చెప్పేసి చైనా ప్రీమియర్ జీపింగ్ ఒక ఆఫ్ రికార్డ్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారంటే చైనా వాళ్ళు ప్రపంచంలో 1 నుంచి 100 వరకు తామే, 101 అమెరికా ఉంటుంది, 102 రష్యా, 103 ఫ్రాన్స్, 104 భారతదేశం. వాళ్ళు లెక్క చేయరు మనల్ని. ఆ లెక్క చేయని తనంలోంచి ఇవాళ బిక్కుమంటూ వచ్చి మోదీ గారితో టెలిఫోన్ కాన్వర్జేషన్లో ఆయన మాట్లాడింది, అంటే చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడ చెప్పదగింది మాత్రం గ్వాదర్ పోర్టుకి సంబంధించి. అయా మోదీ గారు, దయచేసి దీన్ని వదిలేయండి, దీని మీద మీరు టార్గెట్ పెట్టమాకండి, మేమేదో వాణిజ్య ప్రయోజనాల నిమిత్తం అక్కడ పోర్టు నిర్మించుకున్నాం. బట్ చైనా కుతంత్రం వేరే ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని సముద్ర జలాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి, భారత్ ప్రయోజనాలని దెబ్బతీయటానికి చైనా పాకిస్తాన్ భుజం నుంచి తుపాకీ పెట్టి పేల్చడం కోసం ఆ పోర్టు కట్టుకుందనేది అందరికీ తెలిసిన విషయం. ఒకసారి కనుక చూస్తే పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ మొత్తం అన్ని పోర్ట్స్ని షట్డౌన్ చేసింది ఫర్ ఇండియన్ షిప్స్. అలాగే దీనికి కారణం ఏంటంటే భారతదేశం కూడా ఇస్లామాబాద్ నుంచి ఇంపోర్ట్స్ అన్నిటినీ ఆపేసింది. ఇన్ రిటాలియేషన్ టు దాట్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గ్వాదర్ పోర్టుకి ఎక్కువ సెక్యూరిటీ ఇద్దామనేది చైనా సంకల్పం. వాళ్ళ దరిద్రం ఏంటో కానీ అది వెస్ట్ పాకిస్తాన్లో ఉంటాం. వెస్ట్ పాకిస్తాన్లో చైనా ప్రవేశాన్ని, చైనా ఆధిపత్యాన్ని, చైనా పెత్తనాన్ని, చైనా తెంపరితనాన్ని బెలూచీలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. దాదాపు 44 తెగల సమూహం బెలూచీలంటే. వాళ్ళు పేరుకి ఇస్లాం సంప్రదాయం పాటిస్తున్నప్పటికీ, ఇస్లాం మతం అయినప్పటికీ వాళ్ళ స్థానికంగా ఉండే వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సావరిటీని వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు. ఒక్కసారి మనం 1877 నాటి ట్రీటీలోకి వెళ్తే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ముందరే అప్పటి బ్రిటిష్ రూలర్స్ దీని మీద కన్నేశారు, ఈ బలూచిస్తాన్ మీద. బలూచిస్తాన్ ఈజ్ రిచ్ ఆఫ్ మినరల్స్ అండ్ చాలా ఖరీదైన చాలా మినరల్స్ ఇందులో ఉన్నాయి. వాటిని కొల్లగట్టాలనేది అప్పటి బ్రిటిష్ పాలకులు, ఇండియాని పాలిస్తున్న బ్రిటిష్ పాలకుల మనోగతం. బట్ అప్పటికే రష్యా ఏం చేసింది, త్రూ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవటానికి తుర్కమిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వీటి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ మీద ఆధిపత్యం కోసం రష్యా అప్పుడు ప్రయత్నించింది. ఇది గమనించిన ఈ బ్రిటిష్ పాలకులు ఏం చేశారంటే తక్షణం కశ్మీర్ మీదుగా నెక్స్ట్ ఉన్న ఒక హిందూ రాజుని సాయం కోరారు. అంటే సాయం కోరటం అంటూ ఏముండదు, డైరెక్ట్ చేశారు, మీరు మాకు హెల్ప్ చేయాలి, మేము ఆఫ్ఘాన్ వైపు పోవాలంటే మీ దారి వాడుకుంటాను. ఆయన ఒప్పుకోకపోతే దే హ్యావ్ ఫౌండ్ అనదర్ వే త్రూ ఎట్లాగంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, నెక్స్ట్ బలూచిస్తాన్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈజ్ షేరింగ్ ఇట్స్ బార్డర్ విత్ ఆఫ్ఘన్ అండ్ ఇరాన్, వెరాజ్ బలూచిస్తాన్ ఈజ్ షేరింగ్ విత్ ఆఫ్ఘన్ ఓన్లీ. ఇక్కడ బలూచిస్తాన్లో ఇప్పుడు 2-3 మిలిటరీ గ్రూప్స్ ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ ఉంది, అండ్ మూడోది చాలా కీలకమైనది తెహ్రీకి తాలిబాన్ పాకిస్తానీ అని ఉంది, TTP. ఇది కంప్లీట్గా ఆఫ్ఘన్ కోసం పనిచేసే తాలిబాన్ మిలిటెంట్ సంస్థ. వేరాజ్ BLA బలూచి లిబరేషన్ ఆర్మీ అనేది ఏంటంటే స్వతంత్ర దేశంగా మేము ఉంటాం, మాకు అప్పటి ట్రీటీ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మేము ఇండిపెండెంట్గా ఉంటాం, మేము పాకిస్తాన్లో కలము, భారత్లో కలము అని. సరే, అప్పటి ట్రీటీ తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని మొహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడు, పాకిస్తాన్ జాతి పిత, ఆయన ఏం చేశాడంటే లేదు మీకు అంతర్జాతీయ న్యాయస్థానంలో మీకు నేను న్యాయం చేస్తాను అని చెప్పి గొప్ప లాయర్ ఆయన. చాలామంది ఈవెన్ హిందూ పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన అడ్వకేట్గా చేశారు. మంచి అకాడమిక్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, మత ఛాందసం ఎక్కువ ఉంటుంది కాకపోతే. సరే, ఆయన ఏం చేశాడంటే బలూచిస్తాన్ మీద కన్నేశాడు.
ఆయన మనకి ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా విజనరీ లీడర్స్ 50-60 ఏళ్ళుగా రాజకీయాల్లో తలమునుకులై ఉంటూ దేశానికి దార్శనికత్వం మేము ప్రసాదించే మహానుభావులను తమను తాము ప్రకటించుకునే దార్శనికుల కోటాలో మొట్టమొదటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. మీకెందుకు మై హూనా అని చెప్పేసి వాళ్ళని వలేసి పట్టుకొని తన ఎంట తిప్పుకొని తీరా మోసి అంతా అయిపోయిన తర్వాత పాకిస్తాన్లో కలిపేసుకున్నాడు. ఈ నిర్వాకానికి ఈ దుర్మార్గానికి సహకరించింది ఎవరంటే, సరే పోయిన వాళ్ళ గురించి మనం చెడ్డగా మాట్లాడకూడదు, కానీ తప్పనిసరి వస్తుంది. కృష్ణ మీనన్ అని ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉండేవారు. ఆయన బలూచీలు మనతో కలుస్తానికి ఒక మీటింగ్ కోసం అప్పటి ప్రధానమంత్రిని కలవటానికి వస్తే ఆయన ఏం చేశారు, పుట్టుక్కున మీడియాకి చెప్పేశారు. ఇంటెన్షనలీ పుట్టుక్కున రెండు కలిపి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆయన చెప్పాడు, పుట్టుక్కని చెప్పాడు. మీడియా ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇమీడియట్గా బలూచిస్తాన్ వాళ్ళ లీడర్స్ ఇక్కడ ఉండగానే, భారతదేశంలో ఉండగానే, న్యూఢిల్లీలో ఉండగానే వెళ్ళి బలూచిస్తాన్ మీద దాడి చేసి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి బలూచీలు వాళ్ళ స్వతంత్ర పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఏంటంటే ఫోర్త్ రేట్ సిటిజన్స్ లాగా, ద్వితీయ శ్రేణి పౌరులు కూడా కాదు, వాళ్ళని అచ్చంగా గిరిజనులు, వాళ్ళకి ఉండే అవకాశం గిరిజనులని వీళ్ళు భావిస్తుంటారు. అంటే వీళ్ళు సుప్రీం పీపుల్, అందరూ మరి పాటించేది ఇస్లామే. పొద్దున్న లేస్తే హిందూ ధర్మం మీద పడేడ్చే వాళ్ళు ఇవాళ ఇస్లాంలో ఉన్న 75 రకాల జాతుల గురించి, సంస్కృతుల గురించి, సంప్రదాయాల గురించి, ఒకళ్ళనొకళ్ళు నరుక్కునే వెధవేషాల గురించి కూడా మాట్లాడుకోవాలి. సరే, ఆ విషయం పక్కన పెడితే బలూచీలు ఏంటంటే స్వతంత్ర కాంక్ష ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా మంచి విద్యాపరంగా అభివృద్ధి సాధించిన వాళ్ళు. ఒక కమాండర్ అయితే ఆ యూనిట్లో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో ఒక యూనిట్ కమాండర్ అయితే ఆవిడ జనరల్ సర్జన్, వెల్ ఎడ్యుకేటెడ్. మొన్న మధ్య కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకుడు ఒక ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak, this is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military. ఆ వీడియో చూశారు కదా, అందులో ఆయన ఏం మాట్లాడాడంటే, మా అనుమతి లేకుండా మా భూభాగంలోకి చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎలా ఎంటర్ అవుతాయి, మాది స్వతంత్ర దేశం, వెస్ట్ పాకిస్తాన్లోని ప్రతి అడుగు మాదే, పోర్టు మాదే, అలాగే మీరు ఇక్కడ అడుగు పెడితే చెల్లించాల్సిన కప్పం కూడా మాకు చెల్లించాల్సి ఉంటుంది ఇంత అని పిచ్చి వేషాలు వేస్తే మాత్రం జాఫర్ ఎక్స్ప్రెస్ సంఘటనలు రిపీట్ అవుతాయని. జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసి అందులో ఒక 60 మందిని క్యాప్టివ్స్గా తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళలో 17 మంది పాకిస్తాన్ ఆర్మీ జవాన్లని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కాల్చి చంపింది. నిన్నటికి నిన్న ఒక 36 ట్రక్కుల్లో బలూచిస్తాన్ వైపు వస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని పేల్చేసే ప్రయత్నం చేశారు. సో ఒక ట్రక్ పేలిపోయి అందులో 12 మంది చనిపోయారు. సో అది బలూచీలు. సో ఇప్పుడు ఈ గ్వాదర్ పోర్టుని ఇటు బలూచీలు బెదిరించి అటు భారత్ కూడా అటాక్ చేస్తానంటే ఎట్లా? మేము $50 బిలియన్ ఖర్చు పెట్టుకొని ఆ రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్ ఏదో చేసుకున్నాను. జీపింగ్ మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, ఇంకా మిగులుతూనే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడతారు ఖచ్చితంగా మీతోటి. మీకున్న దురుద్దేశాలు ఏంటో బయట ప్రపంచానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియచెప్తారు. కాస్తంత సంయమనం పాటించండి. మీ పక్కనే ఉన్నాడు ఆయన షహబాజ్ షరీఫ్. ఎన్నడైనా ధైర్యం చేశాడా ఆ ప్రాంతానికి రావడానికి? మిలిటరీ వెహికల్స్ని పేల్చేస్తున్నారు. ఎయిర్ స్పేస్ ద్వారా వస్తే అక్కడ కూడా ఎక్కడైనా మిసైల్ దాడి జరుగుతుందనే భయానికి వణికి చస్తూ ఆయన క్యాపిటల్లోనే ఇస్లామాబాద్లోనే ఉన్నాడు. ఆయనే రాలేదు, బట్ మా మోడీ వస్తారు రాదలుచుకుంటే. బెలూచీలు ఘనంగా స్వాగతం పలుకుతారు. మీరు జీపింగ్, మీకు ఈ విషయాలన్నీ తెలుసు. ఈరోజు ప్రపంచాన్ని మీరు మీ పెత్తందారి ధోరణితో కొట్టట్లా, మీ వ్యాపారంతో కొడుతున్నారు. మీకు అనుకూలమైన దేశాలకి ఫస్ట్ నెంబర్ గూడ్స్ పంపిస్తారు. చైనా నుంచి ఫస్ట్ నెంబర్ గూడ్స్ ప్రోడక్ట్స్ అన్నీ వెళ్తాయి. భారత్ అలాగే ఇంకా అభివృద్ధి చెందిన దేశాలు పాకిస్తాన్ సహా చాలా ఉన్నాయి, అండర్ డెవలప్డ్ కంట్రీస్కి 2 నెంబర్ 3 నెంబర్ గూడ్స్ పంపిస్తుంటారు. సో మీ పైత్యము, మీ వెధవేషాలు జనాలకు తెలియక కాదు. మీరు జీపింగ్గా
అడిగారా, చైనా ప్రెసిడెంట్కి అడిగారో తెలియదు కానీ ప్రధానమంత్రితో ఈ సంభాషణ మీరు లేవనెత్తారు. ఖచ్చితంగా దాన్ని అరెస్ట్ చేస్తారు నరేంద్ర మోడీ. బట్ ధ్వంసం చేయకపోవచ్చేమో కానీ గ్వాదర్ పోర్ట్ మీద క్లెయిమ్ కోసం భారత్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి.